అక్షర న్యూస్కి స్వాగతం. వార్తలు చదువుతుంది మీ దీపిక. మేము చేసిన మంచి పనులు సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన అనేక శాంక్షన్ ప్రొసీడింగ్ ఇవ్వడం జరుగుతుంది. పెద్ద ఎత్తున యావత్తు జైతా జిల్లా ప్రజలు పెద్ద ఎత్తున కలెక్టరేట్లో హాజరు కావాలని మనవి చేస్తూ, మరి అదేవిధంగా మా కవితక్క గారిని 10 సంవత్సరాలకి వెళ్ళి జాగ్రత్త పెట్టి ఆఫీస్ పెట్టి పూజ చేస్తున్నాం కదా. ఎప్పుడైనా 10 సంవత్సరాల పేదవాళ్ళు ఎవరైనా ప్రజలకు అందుబాటులో ఉన్నాం. మనం పేదవాళ్ళకి సంబంధించినటువంటి నిరుద్యోగ యువకులు కానీ, దళిత వర్గం కానీ, బీసీల వర్గాలు కానీ ఎవరైనా వచ్చి నువ్వు ముఖ్యమంత్రి కూతురు అమ్మ, మా పేదవాళ్ళ జగిత్యాల జిల్లాలో నువ్వు ఎంపీగా పనిచేసినావు, మా పేదవాళ్ళకి సంబంధించినటువంటి కష్టాలున్నాయి అని చెప్పి ఏ వాడక నుంచి పేదవాళ్ళ వాడలలో కూర్చొని మాట్లాడినావా? ఏదైనా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గురుకుల పాఠశాల కానీ, ఈ రాష్ట్రంలో కస్తూర్బా పాఠశాల కానీ, ఇంకా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ రీజనల్ స్కూల్స్లో కానీ పేదవాళ్ళ మధ్యలో కూర్చొని మీకు మెస్ ఛార్జీలు ఎంత వస్తున్నాయి, డైట్ ఛార్జీలు ఎంత వస్తున్నాయి, మన ఆయన ముఖ్యమంత్రి ఉన్నాడు, నేను ఎంపీ ఉన్నా, మా అన్న మంత్రి ఉన్నాడు, మా బావ మంత్రి ఉన్నాడు, మా ఇంకొక మా ఇది హ్యాపీరావు, సంతోష్ రావు రాజ్యసభ నెంబర్ ఉన్నాడు, ఇంతమంది మా కుటుంబం మొత్తం పరిపాలిస్తుంది, మీకు మెస్ ఛార్జీలు తక్కువనే బిడ్డ మేము పెంచాలని చెప్పి మా ఎస్సీల పిల్లల స్కూళ్ళలో హాస్టల్లో పోయి కూర్చొని ఎన్నడన్నా మాట్లాడినావా? నువ్వు అక్కడికి పోవద్దన్న పెరంబూతురు పోతే అక్కడ ఉన్నటువంటి తీవ్ర ఉగ్రవాదులతో చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత సోనియమ్మ తల్లికి భారతదేశంలో ప్రధానమంత్రి అవకాశం ఇచ్చి ప్రధానమంత్రి అవకాశం చేయమన్నా కూడా చేయకుండా, రాహుల్ గాంధీ కూడా ప్రధానమంత్రి అవకాశం ఇచ్చిన చేయకుండా ఈ దేశం కోసం ప్రాణాలు ఇచ్చే కుటుంబము ఇందిరామ్మ తల్లి, రాజీవ్ గాంధీ, ఈరోజు సోనియమ్మ తల్లి, తెలంగాణ తల్లి రాహుల్ గాంధీ. ఆటి కుటుంబం గురించి మాట్లాడే స్థాయి మనవి. నువ్వు లిక్కరు రాని నువ్వు మాట్లాడితే తల్లి అట్లాంటి విలువల కలదు మాట్లాడాలి. రాజీవ్ గాంధీ గురించి మాట్లాడే స్థాయి నీది కాదమ్మా. రాజీవ్ గాంధీ పేరు తీసే ఉచ్చారణ కూడా ఇది కానే కాదు. ఆ రాజీవ్ గాంధీ ఏదైతే ఉందో సోనియమ్మ తల్లి తెలంగాణ ఇచ్చింది కాబట్టి నీ తండ్రి ముఖ్యమంత్రి అయ్యాడు, నువ్వు ఎంపీ అయినావు, నువ్వు ఎమ్మెల్సీ అయినావు. ఇలా జాగృతి అని పెట్టినావు. జాగృతి ముందు నీ ఆస్తులు ఎంత, జాగృతి తర్వాత నీ ఆస్తులు ఎంత తీయమంటావు బయటికి. అది పోతే పెద్దగా ఉంటుంది. నువ్వు మాట్లాడకు చెల్లె, దయచేసి అంత దూరం మాట్లాడకు. ఫస్ట్ ఆ లిక్కర్కి సంబంధించిన సమస్య పరిష్కారం చేసుకో. అలా నిర్దోషాన్ని బయటికి రా, బయటకు వచ్చినాక అప్పుడు మాట్లాడు. ఇంక ఏది పడితే ఏది నాలుక ఉన్నది కానీ చెప్పి ఏది పడుతుంది నేను కూడా మాట్లాడలేను. మా సోదరిమణి, ఉద్యమకారులు కూతురు, మేము గౌరవిస్తాం మా సోదరిమణి కాబట్టి ఆ మాట రాజీవ్ గాంధీ పేరు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఏదైతే అదే పేదవాళ్ళకు సంబంధించినటువంటి ఏదైనా ఒక 5 లక్షల లోను మొత్తం తెలంగాణ రాష్ట్ర 10 సంవత్సరాల రాజ్యం ఉన్నప్పుడు నువ్వు ఇచ్చి, నువ్వు జయశంకర్ గారి పేరు పెట్టుకున్నా, లేకపోతే ఇంకా కేసీఆర్ పేరు పెట్టుకున్నా నేను కాదండి. నువ్వు కేసీఆర్ కిట్లు